అందరికీ నమస్కారం. ముందుగా మీకొక ప్రశ్న. ఎంతమంది భార్యలు తమ భర్తల్ని ఫ్రెండ్‌గా అనుకోవడానికి ఇష్టపడతారు? అలానే భర్తలు కూడా తమ భార్యల్ని ఫ్రెండ్‌గా ట్రీట్ చేయడానికి ఇష్టపడతారు? కామెంట్ చేయండి. అయితే నేనిలా ఎందుకు అడుగుతున్నాను అంటే, ఈ మధ్య కాలంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు భార్యాభర్తలు. అయినప్పటికీ ఎక్కడో విడాకుల గోల వస్తూనే ఉంది. అది ఎందుకు? ఏంటి? అన్నది నేను చెప్పాలనుకున్నాను. అందుకనే అలా అడిగాను. నిజానికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు నాకేం చెప్పారంటే, భర్తని బిడ్డలా చూసుకోవాలి. భర్తని భర్తగా చూసేదెప్పుడు? ఆ పిల్లల్ని కనే ప్రాసెస్ ఉంటది కదా! ఆ ప్రాసెస్ అప్పుడే. ఆ తర్వాత మళ్ళీ భర్త, భార్య, పెద్దోడిని నువ్వు నాకు అణిగి మణిగి ఉండాలి ఇలా కాదు. ఒక భర్తని బిడ్డలా చూడాలి. అంటే స్నానానికి నీళ్లు పెట్టడమైనా, తను తప్పు చేస్తే క్షమించడమైనా. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్‌గా అనుకోండి, నువ్వు ఇది తప్పు చేశావు అని ఎదిరిస్తాం, తిడతాం, ఇలా చేస్తా. అదే ఒక అమ్మగా అయితే, నాన్న ఇది తప్పు చేశావు, ఇలా చేయకూడదు అని మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. లేదంటే ఒక దెబ్బ కూడా ఏస్తాం. ఎందుకు? ప్రేమతోని. అలానే నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు చాలా కోపం, చిరాకు. మా ఆయనకు కూడా కోపం, చిరాకే. ఓసారి బయట వెళ్ళాం. ఇంతకుముందు వీడియోల్లో కూడా పెట్టాను. అలా ఇద్దరం కలిసి బైక్ మీద షికారుగా వెళ్ళినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఒకసారి. అయితే నేను అంత చిరాకు పడితే, తనకైతే మామూలుగా ఎక్కువ కోపం కదా! ఇక నన్ను కొట్టేయడమో, అక్కడ వదిలేసి వచ్చేయడమో ఇలాంటిదేదో చెయ్యాలి. కానీ తనేమన్నాడు ఒక అరగంట తర్వాత, ఓకే, చిన్నప్పుడు నేను కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడిని మా నాన్నతో. ఆయన ఏ విధంగా నన్ను క్షమించాడో, ఆయన ఏ విధంగా నన్ను రిసీవ్ చేసుకున్నాడో, ఈరోజు నేను కూడా నిన్ను అలానే రిసీవ్ చేసుకుందాం అనుకున్నాను. అలా చేసుకొని ఆ వేలో ఆలోచించడం వల్లే మళ్ళీ వచ్చి నీతో మాట్లాడుతున్నాను అన్నారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మన భర్త అయినా, భార్య అయినా ఒక బిడ్డలా మనం రిసీవ్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళ లోపాలు పెద్ద లోపాలు అనిపించవు. వాటిని మార్చుకోవాలనిపిస్తుంది, అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది. నేను పెళ్ళికి ముందు నుంచి కూడా అనుకునేదాన్ని, మగాడైతే దేనికి గొప్ప? వాడు సమానమే. నేను ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తా, సగం సగం అని అనుకునేదాన్ని. కానీ అలా చేయడం వల్ల ఎక్కడో ఈగోలు, ఆ తర్వాత కోపాలు ఇవన్నీ వచ్చేటట్టు అనిపించాయి. అదే ఒక బిడ్డలాగా చూడడం, అన్నీ ఉండాలి. మనము అమ్మవ్వాలి, మనమే బిడ్డవ్వాలి. అలానే భర్త కూడా ఆయనే తండ్రవ్వాలి, ఆయనే బిడ్డవ్వాలి. అలా అన్ని రకాలుగా మనం ఈ దాంపత్యంలో ఒకరికొకరు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు చాలా బావుంటుంది. కొన్ని సార్లు నేను చిన్నపిల్లలాగా చేస్తూ ఉంటాను, ఏడిపిస్తూ ఉంటాను. అలానే కొన్నిసార్లు నేనే తల్లిలాగా చూస్తూ ఉంటాను. ఇది చాలా బావుంది. ఒక ఫ్రెండు నువ్వెవడో, నేనెవడో ఇలా అనుకునేదానికంటే, నేనే తన తల్లిలాగా చూడ్డం, నేనే తన బిడ్డలాగా ప్రవర్తించడం, అప్పుడు తను నా మీద చూపించే ఆ ముద్దు, మురిపెం ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. అందుకే దాంపత్యం అన్నది ఇంత గొప్పది. సో ఫైనల్‌గా నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు కూడా ఇలా ఉండడం వల్ల చాలా బాగున్నారు. ఇకపైన మనందరం కూడా ఇలా ఉంటే బావుంటుంది. ప్రేమకి, తల్లికి దాసోహం కానిది ఏదీ లేదు. కాబట్టి ఎంత పెద్ద మగాడైనా వాళ్ళ అమ్మలాగా ప్రేమించగలిగితే ఫిదా అయిపోతాడు. అలాగే ఆడపిల్ల కూడా తన పుట్టింటి నుంచి ఎంతో ఇష్టమైన అమ్మ నుంచి దూరంగా వస్తుంది కాబట్టి, తన భర్త ఒక అమ్మలాగా ప్రేమించగలిగితే ఆ భార్య కూడా ఆ భర్తని వదిలి వెళ్ళదు. కాబట్టి ఇక పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. తెలివైన వాళ్ళు టక్కున పట్టుకుంటారు, అలానే ప్రవర్తిస్తారు, అలానే అర్థం చేసుకుంటారు, మంచిగా ఉంటారు అని కోరుకుంటున్నాను. నాకేదో తెలుసు అని చెప్పట్లేదండి, కానీ నేను తెలుసుకున్న విషయం చెప్పాలనిపించి చెబుతున్నాను. ఇలా నేను చేస్తున్న ఈ పెళ్ళి అనే ఎక్స్పెరిమెంట్లో నేను తెలుసుకున్నవి వీడియోల రూపంలో మీకు షేర్ చేస్తూ ఉంటానండి. వీలుంటే నచ్చితే లైక్ చేయండి, లేదంటే మీ విషయాన్ని అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.